నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటిగా తెలుసుకోండి, సరిచూసుకోండి అని చెప్తున్నారు. ఓటర్ జాబితా విడుదల. మరి మన మొబైల్లో ఎట్లా చూసుకోవచ్చు అని అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను ఎంపిక చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే 4 రకాల ఆప్షన్లు ఉన్నాయి. దీన్ని బట్టి మనము మన ఐడి కార్డు ఎక్కడుంది, మరి మనకు ఓటు ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. తర్వాత దరఖాస్తుల ఆహ్వానం. హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2023-24 సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మరి సబ్జెక్టులు ఏమున్నాయి అని అంటే ఆంగ్లం అంటే ఇంగ్లీషు, కామర్స్ ఒకటి ఉంది. దీనికి పిహెచ్డి, నెట్ లేకపోతే సెట్ వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 27 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్థానిక కళాశాలలు అందించాలని తెలిపారు. హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇది. తర్వాత ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. భూదాన్ పోచంపల్లి నుంచి జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థల్లో డిడియు జీకేవై ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలున్న కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు సంస్థ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కోరుతున్నారు. మరి ఏమేమి ఉన్నాయి దీంట్లో అనంటే డాటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సులకు ఇంటర్, టాలీ, బీకామ్, ఆటోమొబైల్ ద్విచక్ర వాహనం సర్వీసింగ్, చరవాణి అంటే మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు, ఎలక్ట్రీషియన్, సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ సర్వీసింగ్కి 10th క్లాస్ ఎలిజిబిలిటీ. ఆయా విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీనికి శిక్షణ, వసతి ఉచితంగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 29న సంస్థ ప్రాంగణంలో ధృవపత్రాలతో హాజరు కావాలని కోరుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం. బాన్సువాడ నుంచి SRNK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపక పోస్టుకు అంటే ఇంగ్లీష్ లెక్చరర్ పోస్టుకి అప్లికేషన్లు అడుగుతున్నారు. పీజీలో జనరల్ అభ్యర్థులకి 55%, SC STలకు 50% మార్కులు ఉండాలి. దీనికి నెట్, సెట్, పిహెచ్డి ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. మళ్ళీ మౌఖిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని వీళ్ళు నియమించుకుంటారు. ఈ నెల 20వ తేదీన 25th మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు కళాశాలలో అందజేయాలని సూచించారు. ఇది చూడండి. తర్వాత నోటిఫికేషన్స్ ఉన్నాయి. అప్రెంటిస్షిప్, గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ పోస్ట్ ఇన్ NLC ఇండియా లిమిటెడ్. ఏమేమి ఉన్నాయనంటే గ్రాడ్యుయేట్స్కి 314 వేకెన్సీలు ఉన్నాయి. టెక్నికల్గా డిప్లొమా అప్రెంటిస్షిప్లు 318 ఉన్నాయి. చూసుకోండి. డిసిప్లిన్లు ఏమేమి ఉన్నాయంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఫార్మసీ. ఇవి డ్యూరేషన్ 1 year. మంత్లీ స్టైపెండ్ కూడా ఇస్తారు వీళ్ళు 12,524. గ్రాడ్యుయేట్స్కి ఏమో వీళ్ళు 15,000 ఇస్తే టెక్నీషియన్ అంటే డిప్లొమా వాళ్ళకి 12,000 ఇస్తున్నారు. క్వాలిఫికేషన్స్ డిగ్రీ, డిప్లొమా. సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ డిప్లొమా, డిగ్రీ మార్క్స్. లాస్ట్ డేట్ 31/1. ఇగో ఇది వెబ్సైట్ NLC ఇండియా. ఇకపోతే ఆయుర్వేద సంస్థలో వైద్య సిబ్బంది కొలువులు. దీంట్లో న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ సర్జన్, జూనియర్ స్టాఫ్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్ మొదలగు మొత్తము 140 సీట్స్కి ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు వీళ్ళు. చూద్దాం. స్టాఫ్ నర్స్కి 40 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ 18, OBC 10, SC 5, ST ఇది ST, EWS 4. మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే నర్సింగ్లో BSc ఆనర్స్, BSc నర్సింగ్ రెగ్యులర్ కోర్సుల 4 years చదివి. అది కాకుండా లేదు మాకు అంటే BSc పోస్ట్ BSc చేసినా సరే రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. BSc నర్సింగ్ ఆయుర్వేద పూర్తి చేసినట్లయితే రాష్ట్ర ఆయుర్వేద నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. లేదు మేము GNM పాస్ అయినాము అంటే కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. రాష్ట్ర నర్సింగ్లో కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. 100 పడకల ఆసుపత్రిలో కనీసం 2 ఏళ్ళ పని అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది చూసుకోండి. తర్వాత ఆయుర్వేద నర్సింగ్, ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయి. ఫార్మసిస్ట్ B Pharma ఆయుర్వేద పూర్తి చేసి ఉండాలి. ఇకపోతే
పంచకర్మ థెరపిస్ట్ 5 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 4 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఏం చదివి ఉండాలి అని అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో 2 ఏళ్ళ రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేయాలి. బయాలజీ ఒక సబ్జెక్ట్గా ఇంటర్ పాస్ అవ్వాలి. వయసు 28కి మించొద్దు. ఇవే కాకుండా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఇవన్నీ ఉన్నాయి. మొదలైన 64 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు రుసుము ఎంత అంటే 500 అందరికీ. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250, దివ్యాంగులకు డిప్యుటేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఫీజు లేదు. 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే ప్రతి పోస్టుకు వేరువేరుగా ఫీజు చెల్లించాలి. గరిష్ట వయసు ఎంత ఉంది అంటే ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి 10 to 15 years ఉంటుంది. మరి ఎంపిక ఎట్లా చేస్తారు అంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. కొన్ని పోస్టులకు అవసరమైతే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష కూడా ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థుల ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 31/1. ఇది వెబ్సైట్. ఒక మంచి విషయం, గిరిజన విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రతి ఉండాలి అని. ఇది చాలా సంతోషం. సీతక్క చెప్తున్నారు. ఎట్లా పెట్టాలి అని అంటే సీతక్క గారు ఏం చెప్తున్నారు అని అంటే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆమె కోరారు. ప్రతి గిరిజన విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రతి అందుబాటులో ఉంచాలని, దానిపై క్విజ్ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. తర్వాత ఈ సందర్భంగా గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో చదువుతున్న 13-20 మంది విద్యార్థులకు పోషకాహారంలో భాగంగా గిరిజన సహకార సంస్థ జీసీసీ తయారు చేసిన తేనెను రోజు 50 గ్రాముల చొప్పున ఇచ్చేందుకు ఉద్దేశించిన పథకాన్ని కూడా ప్రారంభించారు. గురుకులాల్లో, వసతి గృహాలలో పట్టిక అంటే మెను అందరికీ కనిపించేలా డైనింగ్ హాల్ ఇవన్నీ చేయాలని చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన మాట. ఇకపోతే అంబుడ్స్మన్ ఏర్పాటు చేయని వర్సిటీలు తెలంగాణలో 8. విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్మన్ను నియమించాలని ఉత్తర్వులను తెలంగాణలోని 8, ఆంధ్రప్రదేశ్లో 13 యూనివర్సిటీలు పాటించట్లేదని యూజీసీ పేర్కొంది. అంటే మరి పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి ఏమేమి కంప్లైంట్లు ఉన్నాయి అనేది ఇది ఉంటే తెలుసడానికి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉండాలి, కాకపోతే వీళ్ళు చేయలేదంట. ఏమేమి ఉన్నాయి మనకు తెలంగాణలో అంటే మన జేఎన్ఏఎఫ్ఏయు, కాకతీయ కాలేజీ, నారాయణరావు, నిమ్స్, పొట్టి శ్రీరాములు, ప్రొఫెసర్ జయశంకర్, తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అంటే IIIT, ఇవి ఉన్నాయి. ఇకపోతే రేపు జేఈ మెయిన్ పేపర్ 2 ఇది చూసుకోండి. ఇంకా నిమ్స్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పద్ధతిన నర్సుల నియామకం ఎంత ఉంది అంటే శాలరీ 32,000 to 682. కాంట్రాక్ట్ 1 సంవత్సరం కాలానికి ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే జాయిన్ చేసుకుంటారు, తర్వాతకి అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ఏవేని తాజా సమాచారం కోసం వెబ్సైట్ NIMS నిమ్స్ 7 దర్శించవలసిందిగా అభ్యర్థులను కోరుతున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2/2/2024. ఆన్లైన్ దరఖాస్తు హార్డ్ కాపీని సవివరంగా మద్దతునిచ్చే డాక్యుమెంట్లతో పాటు స్వయంగా లేకపోతే తపాలా పోస్ట్ల ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ అడ్రస్కు పంపించాలి. 7/2/2024 సాయంత్రం 5 గంటల లోప చేరే విధంగా మనము పంపించాల్సి ఉంటుంది. చూసుకోండి, శాలరీ కూడా బాగుంటుంది. నేడు కేడీసీలో అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరి ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి అని అంటే డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్, మైక్రోబయాలజీ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టుకు గెస్ట్ ఫ్యాకల్టీని నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పీజీలో 55% మార్కులతో నెట్ సెలెక్ట్, PhD గల వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. ఈరోజు 23 మంగళవారం 11 గంటల వరకు హాజరు కావాలని చెప్తున్నారు. తెలంగాణకు సైనిక స్కూలు కంటోన్మెంట్లో ఏర్పాటుకు చర్యలు, విద్యాశాఖ అధికారులతో CS చర్చలు. చాలా సంతోషం. మరి ఇకపోతే TSPSC చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ, మాజీ IPS పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం. విదేశీ పర్యటన నుంచి రాగానే TSPSC పైన దృష్టి పెట్టిన సీఎం. చాలా సంతోషం ఇది కూడా.
దరఖాస్తును పరిశీలించిన సెర్చ్ కమిటీ. ఇకపోతే దీంట్లో కరెంట్ అఫైర్స్కు విషయానికి వచ్చేస్తే మాదిరి ప్రశ్నలు ఉన్నాయి. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటే బీబీసీకి నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు అంటే బ్రిటన్ ప్రభుత్వం ఈయన్ని ఎంపిక చేస్తుంది. ఒక పాత్రికేయుడిని ఈ పదవిలో నియమించడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో 1952లో జన్మించిన ఈయన 1960లో కుటుంబంతో వెళ్ళి లండన్లో స్థిరపడ్డారు. ఆయన పేరేం అంటే డాక్టర్ సమీర్ షా. రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల ఎన్ని భాషల్లోకి తర్జుమా చేసింది అని అంటే 10 భాషలు. మరి కేశవానంద స్టోరీ ఏంది? కేశవానంద భారతి ట్రస్ట్ వర్సెస్ కేరళ స్టేట్ మధ్య జరిగిన ఈ కేసులో 13 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1973 ఏప్రిల్ 24న తీర్పు వెలువరించింది. ఇందులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకి లేదని 13 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్మానించింది. 2023 ఏప్రిల్ 24 నాటికి ఈ తీర్పునకు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తీర్పు సారాంశం అందరికీ చేరేందుకు తర్జుమా చేసారు, అంటే ట్రాన్స్లేట్ చేసారు. ఏమేమి లాంగ్వేజ్లు ఉన్నాయంటే హిందీ, తెలుగు, తమిళ్, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ ఇవన్నీ ఉన్నాయి. జాతీయ గణిత దినోత్సవం 2023ను ఏ నినాదంతో నిర్వహించారు అని అంటే ప్రతి ఒక్కరికి గణితం, మ్యాథ్స్ ఫర్ ఎవ్రీవన్. మరి గణిత శాస్త్రజ్ఞుడు సర్ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని భారత్లో ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మార్చి 14 అంతర్జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. మరి ఈ అంతర్జాతీయ గణిత దినోత్సవం నినాదంతోనే 2023 జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక చివరిగా వర్డ్ ఆఫ్ ద డే కిందికి వచ్చేస్తే వర్డ్ ఏంటి అంటే ట్యూముల్టస్. దీనికి మీనింగ్ గందరగోళం, కల్లోలం. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఏంది అంటే టర్బులెంట్, చావోటిక్. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ పీస్ఫుల్, ట్రాంకిల్. ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.